ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి పొగాకు రైతుకి బాసటగా పొగాకు రైతు గోడు ఆశాంతం విని రైతుకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం అంతా కూడా వారి కష్టాన్ని వినిపించడానికి, వారి కష్టానికి గొంతై దేశవ్యాప్తంగా వినపడేటట్టు చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వారిచ్చినటువంటి స్వాగతం ఒక అపూర్వ ఘట్టం. అలాగే నిన్ననే కూటమి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూటమిగా కూర్చుని ఒక ప్రకటన చేశారు. వారి ప్రకటనకి ఒక శరాఘాతం అనొచ్చు, లేకపోతే సరైన సమాధానం అనొచ్చు. అంటే పొగాకు రైతుని గంజాయి రైతులు అనేటువంటి మాట ఏదైతే అహంకారపూరిత శాసనసభ్యులు పత్రికా సమావేశాల్లో చెప్పారో, నిన్ననే మేము చెప్పాం. వారు తక్షణమే పొగాకు రైతులకు క్షమాపణ చెప్పాలని. ఇవాళ పొగాకు రైతులందరూ కూడా వారి కళ్ళు తెరుచుకునేలాగా ఈ పర్యటనలో 2 కిలోమీటర్ల దూరం సుమారు 3 గంటల సేపు సాగినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట వారు నడిచినటువంటి తీరు చూసినట్లయితే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. అంటే నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వం, రైతుని పట్టించుకోని ఈ ప్రభుత్వం, రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం, పంట వేయడానికి కనీసం యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఏ పంటకి కూడా, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, ఒక్కటి కాదు పొగాకు కానీ ఏ రైతుకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. వారి నోట వచ్చినటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక పంటకి గిట్టుబాటు ధర వస్తుంది, దానికంటే అధికంగా వస్తుంది, అది గంజాయి. పండించేది ఎవరంటే వారికే తెలుసు. గంజాయి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుందని వారి పత్రికలే రాస్తున్నాయనంటే పండించేది ఎవరో తెలియని వాళ్ళ ఈ నాయకులు. గంజాయి పట్టుబడినటువంటి ప్రతి సందర్భాల్లో ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేటువంటి విషయం తెలిసినా కూడా యంత్రాంగానికి స్వేచ్ఛ ఇవ్వనటువంటి, గతంలో ఒక ఆయన అన్నాడు, మేము కనుక పోలీసులకి, గత ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఇస్తే 24 గంటల్లో గంజాయిని నిర్మూలిస్తామనేటువంటి మాట. 2.5 సంవత్సరం అయింది, గంజాయి నిర్మూలన జరగలేదు. సాగు పెరిగింది. అధిక లాభాలు వచ్చేటువంటి పంట ఏదంటే గంజాయి అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టపడి ఇంటికి వస్తాదనుకున్న పంటకి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు, లేకపోతే హార్ట్ అటాక్లో వచ్చినటువంటి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. గొప్పగా జరిగినటువంటి రైతు బాసటగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక కుట్ర ప్రయత్నం. అంటే ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి ప్రజలు కానీ ఆలోచించాల్సినటువంటి ఒక సంఘటన. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు వస్తే ఆయన హెలికాప్టర్ దగ్గర సెక్యూరిటీని కనీసం కల్పన చేయలేనటువంటి తీరు చాలా బాధాకరం. అంటే ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా విముఖత చూపింది. హెలికాప్టర్ దగ్గరికి ఆ జనాలు వెళ్ళి ఆయన చుట్టుముడితే ఏ ప్రమాదం వస్తుందనేటువంటి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల యొక్క భయానికి కారణమైంది. ఒక ప్రీతమ నాయకుడిగా, పేదల పెన్నెదిగా, పేదవాడి కష్టం తన కష్టంగా భావించి పరిష్కరించాలని నిరంతరం ఆలోచించే నాయకుడికి రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తాను. కనీసం ఒక రూప్ పార్టీ లేదు, జనాలు వచ్చి ఆయనపై పడుతుంటే అడ్డుకునేటువంటి పోలీసు వ్యవస్థ లేదు. అంటే ఈ వ్యవస్థలను ఎవరు ఏర్పాటు చేసుకున్నాం? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేస్తే పాలించేటువంటి వ్యక్తులకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు దేనివల్ల
ఆ వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించడానికి నీకు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని కక్ష సాధింపు కోసం కాదు కదా. మీరు ఆ రోజు గగ్గోలు పెట్టారు, ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు వస్తే కనీస బందోబస్తు కల్పించలేనట్టు, బందోబస్తు కాదు సెక్యూరిటీ మేము అడిగాం. మా నాయకుడు వస్తున్నాడు, సరైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయమని అన్నాం. హెలిప్యాడ్ కోసం పర్మిషన్ పెట్టాం, పర్మిషన్ ఇచ్చారు. సెక్యూరిటీ అరేంజ్ చేస్తానన్నారు. మరి అర్ధరాత్రి ఎందుకు మారిపోయింది? తెల్లవారుజాముకి ఎందుకు మారిపోయింది? వచ్చేటువంటి రైతులను అడ్డుకునేటువంటి బారికేట్లు పెట్టి పోలీసు వ్యవస్థని ఎక్కడ పెట్టాలి? నాయకుడికి సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సిన పోలీసులు బోర్డర్లో వచ్చేటువంటి రైతులను అడ్డుకోవడానికి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్య అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహిస్తారని మీరు అనుకుంటున్నారు. రాత్రి అరేంజ్ చేసినటువంటి సెక్యూరిటీ తెల్లవారుజాముకి విత్డ్రా చేయడం అనేటువంటి చాలా బాధాకరం. మేము చూసాం, అడిగాం. లేదనుకుంటే మేమే పూర్తి స్థాయిగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేవాళ్ళం. దానికి సమయం లేదు అంటే ఇది కక్ష కాదా? ఇది కుట్ర కాదా? ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ప్రతిపక్షాన్ని ఏ విధంగా అణిచివేయాలనేటువంటి ఆలోచన కాదా? అంటే మీరు ప్రజల్ని అణిచివేస్తున్నారు, రైతులను అణిచివేస్తున్నారు. వారికి బాసడిగా నిలిచేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీరు అడ్డుకున్నటువంటి తీరు చూస్తే పోలీస్ వ్యవస్థ ఇవాళ పోలీస్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్న రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థ. ఆ వ్యవస్థను మీరు పనిచేయనివ్వటంలే. ఆ వ్యవస్థ పైన మీరు ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో లేదా ప్రెజర్స్ చేస్తున్నారో దానివల్ల ఇవాళ చూసినట్లయితే ఒక్కసారి గమనించండి. హెలికాప్టర్ దిగితే ఒక భయం, మొత్తం అందరూ వచ్చి చుట్టుముట్టేస్తుంటే కనీసం అక్కడ కానిస్టేబుల్ లేరు, ఒక ఎస్ఐ లేడు. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వడంలో ఇది విఫలం కాదా? ఇది ప్రభుత్వం మరొకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను అడుగుతున్నాను, ప్రజలను కోరుతా ఉన్నాను, అధికారం ఇస్తే కక్ష సాధించడమే మా లక్ష్యమని ఫలించేటువంటి ప్రభుత్వానికి అంటే ప్రజా అవసరాలను ఎక్కడా గుర్తించకుండా వాళ్ళ అవసరాల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, వారి అవసరాల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, వారి సంపాదన కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, వారి ప్రయాణాల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా, అంటే ప్రజల కోసం కాదన్నట్టుగా ఇవాళ గోపాలపురంలో జరిగినటువంటి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకుడి యొక్క టొబాకో బోర్డు విజిట్ ఉందో చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వ్యవస్థల పట్ల ప్రజలకున్న నమ్మకం సడలిపోద్ది. వ్యవస్థలంటే ప్రజలు గౌరవిస్తున్నారు, వ్యవస్థలు నిష్పక్షపాతంగా మా కోసం పనిచేస్తాయని ప్రజలు ఆశించి మీకు ఆ జీతాలు వారు కట్టినటువంటి పన్నుల నుంచి వస్తున్నటువంటి ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మసాక్షిని అడగండి, మీ ఆత్మసాక్షిని అడగండి. మన ఉద్యోగం ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి, మనపై వస్తున్న ఒత్తిడి ఏమిటి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారు ఆలోచించాలి. రాత్రి అరేంజ్ అయినటువంటి సెక్యూరిటీ పొద్దునికి తగ్గిపోయిందనంటే, పొద్దునికి విత్డ్రా అయిందంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి కుట్ర కాదా? పాలకుడు చేసినటువంటి కుట్ర కాదా? ఈ కుట్ర రాజకీయాలతోటి ప్రతిపక్ష నాయకుడిని నిరోధించాలనేటువంటి ఒక కుటిల ఆలోచన కాదా? ఎవరి కోసం వచ్చాడు ఆయన? రైతుల కోసం. మీరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించుంటే ఆయన వచ్చేటువంటి అవసరం లేదు కదా. రైతులు మరణిస్తూ ఉంటే వారిని మీరు సరిగ్గా వెళ్ళి ఓదార్చడమా లేకపోతే వారికి కాంపెన్సేషన్ ఇవ్వటమా చేసి ఉంటే వచ్చేవారు కాదు కదా. ప్రతిపక్ష నాయకుడు వచ్చాడనంటే మీకు దడపడుతుంది. ఆయన వస్తే కానీ రేటు పెరగదు, ఆయన వస్తే కానీ కొనుగోలు జరగదు, ఆయన నేను వస్తానంటే కానీ మీరు కేంద్రానికి ఉత్తరం రాయడు. ఇటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చూసినట్లయితే పొగాకు బోర్డులో నేను వేళ ఈ రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. నిన్న ఏదైతే ఇక్కడ శాసనసభ్యులు కానీ వారి బృందం కానీ రైతుల పట్ల వచ్చే వారందరూ గంజాయి బ్యాచ్ అని బ్లేడ్ బ్యాచ్ అని ఏదైతే మాట్లాడారో కాదు, మేము పొగాకు రైతులం. పొగాకు రైతుల్ని గంజాయి బ్యాచ్ అన్నటువంటి శాసనసభ్యుల యొక్క మాటలకి ధీటుగా, శాసనసభ్యుల యొక్క మాటలకు ధీటుగా సమాధానం చెప్పినటువంటి రైతు సోదరులారా,
మీకోసం మేము ఖచ్చితంగా నాడు నేడు రేపు ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుకు బాసడగా నిలుస్తుందని సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ప్రత్యేకించి మా వనితమ్మ చక్కగా కోఆర్డినేట్ చేసి నియోజకవర్గ స్థాయిలో మా యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నటువంటి మా రీజనల్ కోఆర్డినేటర్ వారు పక్కన జిల్లాలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు వారితో పాటుగా మా అన్న బాలరాజు గారు విజయరాజు గారు అక్కడ గురునాథం గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేశారు రైతులకు సమాచారం ఇచ్చారు మీ గోడు వినటానికి నాయకుడు వస్తున్నాడు మీ గోడుని అక్కడ వినిపించండి అని చెప్పారు దానిని చూసి ఈర్ష్యతో సెక్యూరిటీ తగ్గిస్తే జగన్ గారి పర్యటనని ఎలా విఫలం చేయాలి అని ఆలోచించారు కానీ ఇవాళ పూర్తి సక్సెస్ చేసిన ఇది ప్రజా విజయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ రైతులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. నేను మాట్లాడేది మాస్ క్లోజ్ చేస్తాను. నాకు అంత ఇప్పుడు లేదు. రాష్ట్రంలో లక్షలాది మంది పొగాకు రైతులకు సంబంధించినటువంటి వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం గడిచినటువంటి 2 మాసాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పొగాకు రైతులు పడుతున్నటువంటి కష్టాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి గత నెల 22వ తారీఖున వారితో పొగాకు రైతులు సమావేశమైనప్పుడు వారం 10 రోజుల్లో నేను కూడా ప్రత్యేకంగా వస్తాను, వచ్చి మీ టొబాకో బోర్డుని సందర్శిస్తాను, అక్కడ రైతులతో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాననేటువంటి విషయాన్ని వారు ప్రకటించి ఈరోజు గోపాలపురంలో దేవరపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి టొబాకో బోర్డుకి వారు రావడం జరిగింది. వారు వస్తున్నట్టుగా గడిచినటువంటి 10 రోజులుగా స్థానిక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వనితమ్మ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేణు గారు, అలాగే రాజా గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు రైతులందరికీ కూడా తెలియపరుస్తూ ఇలాగ 5వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేటువంటి విషయాన్ని రైతులతో పాటు సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అనగానే మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. వారు కూడా ఇంటిమేట్ చేసి తగు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని చెప్పి కూడా వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే పొగాకు రైతులకి ఉన్నటువంటి చాలా షార్ట్ టైం, ఎందుకంటే పొగాకు రైతులు వాళ్ళ తాలూకా సీజను వాళ్ళు పంట పండిన తర్వాత వారు ట్రేడ్ చేసుకునేటువంటి దానికి ఉండేటువంటిది కేవలం 4 మాసాలు. అంటే ఈ నెల 10వ 15వ తారీఖులతో వారి సీజన్ పూర్తవుతుంది. ఈ సీజన్ పూర్తయితే రేపు మళ్ళీ కర్ణాటక సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ కూడా పొగాకు రైతులు పండించినటువంటి పంటని కనీసం 15 నుంచి 20% కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కొనుగోలు చేయాల్సినటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఒత్తిడి తీసుకురావడం కానీ, లేదా మీరు సరైనటువంటి ధరకి కొనకపోతే మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని కానీ ఇవేవి చెప్పకపోగా, ఇందాక సోదరులు బాలరాజు గారు కూడా వారి నియోజకవర్గంలో ఒక పొగాకు రైతు 22వ తారీఖున బొట్టాయిగూడెంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులను కూడా వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలవడం జరిగింది. అంటే ఒక పక్క రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోడ్డెక్కుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మరొకరు లేరు. మరి వారికి కష్టం వస్తే అండగా నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే మేము రానివ్వం, వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వం, ఆ రైతుల సమస్యల మీద మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటే వారి సమస్యల్ని పరిష్కరించేటువంటిది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగదు.
రైతాంగంతో పిలిచి మాట్లాడేటువంటి దానికి కనీసం ఆ మంత్రి అసలు ఎక్కడున్నాడో కూడా తెలీదు. గడిచినటువంటి నెల రోజులుగా పొగాకు రైతంతా కూడా రోడ్డెక్కితే వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారన్నా ఒక్కరోజన్నా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఆ పెద్దలను రైతులను పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నాం. మీరు ఏది చేయరు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డెక్కితే నిన్న సాయంత్రం ఇదే సమయానికి అందరం కూడా ఉన్నాం, మీ ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి టొబాకో బోర్డు వరకు టీములుగా పోలీసులు వచ్చారు. దాదాపు నేనైతే ఒక 10-15 మంది సిఐని చూశాను, 4-5 డిఎస్పీలు చూశాను, 2-3 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఫోర్స్ ఉంది. అడిగితేనేమో ప్రతి జంక్షన్లో పెడుతున్నాం సార్, హెలిప్యాడ్ దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు మొత్తం ఫోర్స్ని పెడుతున్నామని చెప్పి అన్నారు. సరే, ఇప్పటికన్నా వీరికి బుద్ధి వచ్చింది ప్రభుత్వానికి, వారు చేయాల్సినటువంటి పని చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. తెల్లవారులు వేస్తే పార్టీ అధ్యక్షులు వారు ఫోన్ చేశారు, అన్న రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేస్తారని. ఎందుకు విత్డ్రా చేశారు? ప్రభుత్వం తాలూకా కుట్రేంటి? ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెక్కుతా ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం. మీరు ఎక్కడో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు తీసుకొని వచ్చి పనికిమాల కేసులు పెట్టించి వాళ్ళకి రెడ్ కార్పెట్లు వేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దానికోసం పనిచేస్తూ ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి ఇప్పటికే గడిచినటువంటి మన శ్రీకాకుళం వెళ్తే, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి 6 గంటల సమయం పట్టింది. మన భీమవరం, ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 15వ తారీఖున ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కిలోమీటర్న్నర ఆ ప్రశ్నను సారు స్టేజ్ దగ్గర రావడానికి దాదాపు 1.5-2 గంటలు పట్టింది. అంటే ఏ మేరకు జనం వస్తున్నారు అనేటువంటి చూస్తున్నారు. మనం పోలీసు సహకరించకపోతే ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వం పెద్దల్లో కనబడతా ఉంది. ఇందాక రిటర్న్ సార్తో ప్రోగ్రామ్ అయిపోయి అందరూ నలిపే ఉన్నాం, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. మీరందరూ చూసుంటారు, 2.5 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఇంత ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయ వల్ల. దాదాపు 38-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరం దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరిగాం. మీరు ఇక్కడ బయట పోలీసులు ఉన్నారు, ఒక్క పోలీస్ చొక్కాన్ని నలిగిదాం చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే టైంకి, సార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి ఒక్క పోలీస్ అధికారి లేడు. తీరా అక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి, టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10-20 మంది పోలీసులు ఉన్నారు. దేనికి? మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేశాం, స్పందించరు. డిఐజీ ఫోన్ ఎత్తరు. ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరొకసారి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, భవిష్యత్ మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మో రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసేది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలి. మీరు ఎందుకు ఈ రకంగా ఇచ్చేస్తా ఉన్నారు? మన భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ మాత్రం వచ్చినటువంటి జనాన్ని ఆపడానికి మాత్రం మీరు పోలీస్ అధికారులు వాడతారు. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసులని పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. మేము డెఫినెట్గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, మా కార్యకర్తల అభిమానుల మీద ఉంది. లేదా ముందు చెప్పేసండి, రాత్రి 10 వరకు డ్రామాలు ఆడతారు, పోలీసుల్ని ఆ కావాతు నిర్వహిస్తారు అటు ఇటు, ఉదయం లేచేసరికి ఒక్క మనిషికి అనమాట. లేదు ముందు చెప్పేశారనుకోండి,
అప్పటికప్పుడు పాపం రాజా కొంతమంది మన కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని పెట్టి మేము రోప్ పార్టీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇక్కడి నుంచి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ఏదో కార్యక్రమాన్ని బయటకు వస్తూనే ఉంటాడు. మీ రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు ఎంత మేర 2 కిలోమీటర్లకి 2.5 గంటల సమయం పట్టిందనంటే మీరు ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత ఉందో అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి జనం దానికి సాక్ష్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరొకసారి సంబంధించినటువంటి అధికారులు వచ్చినటువంటి ఫోర్స్ని ఎందుకు విత్డ్రా చేశారు, దానికి కారణాలు ఏంటి, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పార్టీ తరపు నుంచి కూడా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సెక్యూరిటీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా కావాలని చెప్పి వారికి సెక్యూరిటీని విత్డ్రా చేసి వారికి ఏదో హాని తలపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కుట్ర జరుగుతూ ఉందనేటువంటిది మా పార్టీ తాలూకా అనుమానంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. సో దయచేసి మరొకసారి ఇప్పటికన్నా సరే మీ సెక్యూరిటీ సంగతి పక్కన పెట్టండి, కనీసం పొగాకు రైతులకు సెక్యూరిటీ అన్నా ఇవ్వండి, వారినన్నా కాపాడండి, వారికన్నా కావాల్సినటువంటి రేటు ఆ 300 రూపాయలు కనీస రేట్ ఇవ్వండి. మీరు చెప్పినటువంటి ఎంతైతే మీరు పండించమని చెప్పినటువంటి ప్రభుత్వం ఎంతైతే చెప్పిందో అంతన్నా కొనండి అని చెప్పి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. సో దయచేసి వీటన్నిటి మీద ఈ పోరాటం మరింతగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలకి ఏ సమస్య వచ్చినా దాని మీద స్పందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతూనే ఉంటారు. మీరు సెక్యూరిటీ ల్యాప్సెస్ ద్వారానో లేకపోతే సెక్యూరిటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కడ అనుకుంటే మీ అమాయకత్వం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి సంఘీభావంగా వచ్చినటువంటి పొగాకు రైతులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలానికి పొగాకు రైతుల యొక్క కష్టాలు బాధలు తెలుసుకుని వారికి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసేదానికి మా నాయకుడు మా జగనన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఈరోజు వస్తారన్న విషయాన్ని మేము వారం రోజులుగా ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటూ హెలిప్యాడ్ పర్మిషన్స్ దగ్గర నుండి సెక్యూరిటీ ఏ విధంగా అరేంజ్ చేయాలి అనే ప్రతిదీ కూడా కలెక్టర్కి ఎస్పీకి లెటర్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ రోజున మేము అన్నని ఇక్కడికి తీసుకొచ్చేది పొగాకు రైతుల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి. సీజన్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఈ సీజన్లో ఇంకా కొనుగోలు అనేది కంప్లీట్ కాలేదు, వాళ్ళకి సరైన ధర లేదు. ఆ ధర కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మద్దతు ధర అనేది లేకపోవడం వల్ల అని తెలుసుకున్న జగనన్న ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అలానే ఒక 2 నెలల క్రితం కూడా మేము మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా తమ్ముడు రాజా ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే దేవరపల్లి టొబాకో బోర్డు దగ్గర మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ధర్నా చేసి ఆ రోజున ఆర్ఎంకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా రైతు అన్నలందరూ కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర కల్పించేదానికి మీ వంతు ప్రయత్నం చేయండి, తెలియచేయండి అని చెప్పేసి వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఏ స్పందన లేదు. కొద్ది రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో కూడా మరి పెద్ద ఎత్తున పోలవరం నియోజకవర్గానికి, చింతలపూడి నియోజకవర్గానికి, ఇక్కడ గోపాలపురం నియోజకవర్గ వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి అక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి వారి కష్టాలు ప్రభుత్వానికి తెలియచేయాలి మీడియా ద్వారా అని వాళ్ళ ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇన్ని చేసినా కూడా ఎక్కడ అసలు ప్రభుత్వం దగ్గర నుండి స్పందన లేదు. కొద్ది రోజుల క్రితం జగనన్న మన రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడైతే పొగాకు పండిస్తున్నారో ఆ ఏరియాలకు సంబంధించిన కొంతమంది రైతులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్ష నిర్వహించిన తర్వాత అన్నని
ఇక్కడగా జంగారెడ్డిగూడానికి తీసుకొచ్చేదనేది ఒక ప్రశ్న నెలకొంది. తర్వాత ఫైనల్గా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నారని తెలియగానే ఒక 10 రూపాయలు పెంచారు. అన్న వస్తున్నారని అధికారికంగా తెలియగానే ఈ రోజున అన్న వస్తున్నారని తెలిసి అన్ని పర్మిషన్స్ మేము పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోర్స్ వచ్చిన్నారో దాదాపు 400 మందిని ఇస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు, అడిషనల్ ఎస్పీలు అందరూ రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత హుటాహుటిన అర్ధరాత్రి మరి ఆ ఫోర్స్ని ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుండి ఫోర్స్ వచ్చిందో, ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో, మరి ఏ ఒత్తిడికి లొంగి పోలీసులు అందరూ కూడా మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారో తెలీదు. పొద్దున అన్న హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ల్యాండ్ అయ్యే టైంకి మేము అందరం అక్కడ చేరుకుంటే అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేరు. అసలు చిన్న స్థాయి వాళ్ళు కూడా లేరు. ఇంకా మేమే, మా కార్యకర్తలే, మా నాయకులే స్వచ్ఛందంగా అక్కడ అన్నకి సెక్యూరిటీగా మేము ఉండడం, మా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, ఈ రోజున ఇది రైతుల కోసం జగనన్న వస్తుంటే రైతుల కోసం వచ్చే కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం. నిన్నటి రోజున 3 శాసనసభ్యులు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏది అన్న వచ్చి వెళ్ళిన తర్వాత కాదు, అన్న రాకముందే పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ ఏదో గలాటా, ఎందుకు గలాటాలు జరుగుతాయండి? ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఒక జెడ్ కేటగిరీలో ఉన్నారు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆయనకి ఇస్తే గలాటాలు ఎందుకు జరుగుతాయి? రైతన్నలందరూ ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ వస్తుంటే, రైతులు వస్తుంటే గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారని మాట్లాడు. అంటే రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం ఏంటండి? ఈ రోజున గాంజా పండించేది ఎవరు ఈ రాష్ట్రంలో? అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరు దేన్ని ప్రోత్సహిస్తున్నారో. రైతులు ఈ రోజున పొగాకు రైతు ఒక్కలే కాదండి ఈ రాష్ట్రంలో, మొక్కజొన్న రైతు, మామిడి రైతు, అలానే మిర్చి రైతు, ఇలా పంటలు పండించే ప్రతి రైతు కూడా వరిని అన్నిటికీ కూడా గిట్టుబాటు ధర లేకుండా చేసి ఈ రోజున రైతన్నలందరూ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు సరికదా. ఈ రోజున రైతుల పక్షాన నిలబడిన జగనన్నకి మినిమం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయకుండా ఆల్రెడీ వచ్చిన డ్యూటీస్ అలాట్ చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించడంలో అంతర్యం ఏంటి? అంటే కావాలనే కదా, ఇది కుట్రపూరితంగానే కదా ఈ విధంగా చేస్తున్నారు. అంటే రేపొద్దున్న ఈ కార్యక్రమంలో ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది అయినా, లేదా జగనన్నకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా దాన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేస్తూ దాన్ని బురద జల్లి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి, జగనన్నకి ఇది ఇలాంటిది అంతా కూడా అంటగట్టేసి ఒక 4 రోజులు వాళ్ళ ఛానల్స్లు ఓదరగొడదామని వాళ్ళ ప్రయత్నం. అంటే ఈ రోజున ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేదా ఎక్కడున్నామా అనేది ఒకసారి మళ్ళీ మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అంటే ప్రతిపక్ష నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి ఈ రోజున ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేయాలి. ఈ రోజున ఇక్కడ సామాన్య రైతుల కష్టాన్ని తెలుసుకోవడానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఎంతవరకు భావ్యమని నేను ప్రశ్నిస్తున్నాను. నేను లేకుండా మాట్లాడేసుకుంటున్నాను. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈవేళ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి టొబాకో బోర్డుకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వచ్చి మరి వారితో పాటుగా అడుగు వేయడం జరిగింది. రైతులందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతు కష్టాలని ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలని, చెవులు వినిపించేటట్టుగా ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం వాళ్ళ గోడును వినాలని డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
చాలా ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటుగా కొన్ని వేల మంది అక్కడ కదిలి వస్తారు అనేటువంటి విషయాన్ని తెలిసి ఉన్నప్పటికీ కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుతంత్రాలు ఏ రకంగా ప్రత్యర్థుల్ని అంతమందించాలనేటువంటి ఆలోచనలోనే ఆయన రాజకీయాలు హత్యా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చూస్తే నిన్న రాత్రి వరకు చాలా భారీగా బందోబస్తు ఇస్తున్నామని చెప్పి రాత్రి విత్డ్రా చేసుకున్నారు పోలీసుని. అంటే దాంట్లో మీ తాలూకా ఆలోచన ఏంటనేటువంటిది కుట్ర ఏంటనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. హెలిప్యాడ్ దగ్గర కనీసం అంటే ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేకపోతుంది. అంటే ఈవేళ డీజీపీని అడుగుతా ఉన్నాం, అసలు నువ్వు కాకి చొక్కా ఎందుకయ్యా వేసుకోవడం, డైరెక్ట్గా చొక్కా ఇప్పేసి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర రోజు అక్కడే జీ హుజూర్ అని చెప్పని నీ ఉద్యోగం అక్కడ చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతా ఉన్నాం. అసలు ఒక ఐపీఎస్ చేసి నీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రభుత్వం సొమ్ముతో ప్రజల పన్నుల నుంచి వచ్చేటటువంటి సొమ్ములతో మీకు జీతాలు ఇస్తూ ఉంటే మీరేదో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు వస్తున్నట్టుగానో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి మీకు జీతాలు ఇస్తున్నట్టుగానో కనీస బాధ్యత లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టం. మీరు అనుకోవచ్చు ఇవాళ పోలీసు సెక్యూరిటీని విత్డ్రా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అంతమందించాలనో లేకపోతే ఆ కార్యక్రమంలో ఏదో ఒక జరగరానటువంటి సంఘటన జరిగేటట్టుగా చేసి, ఎందుకనంటే నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యుడు పెట్టినటువంటి పత్రికా సమావేశంలో కూడా బ్లేడ్ బ్యాచ్లు వస్తున్నారని గాంజా బ్యాచ్లు వస్తున్నారని ముందుగానే మాట్లాడడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా నిన్న సాయంత్రం 9-10 వరకు సెక్యూరిటీ ఇస్తాం, 400 మందిని మెన్ని ఇస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు స్థానిక శాసనసభ్యుడు ఓ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రభుత్వ పెద్దలు యొక్క ఆదేశాల మేరకు పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారని అంటే అందులోనే అర్థమవుతున్నా ఉంది వాళ్ళ తాలూకా కుట్ర ఏంటనేటువంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మీరు బహుశా ఓ 300-400 మందిని పోలీసుని వెనక్కి పంపిస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు మాత్రం ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరైతే బయాస్డ్గా చట్టాలకు వ్యతిరేకంగా కనీసం ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కల్పించాల్సినటువంటి సెక్యూరిటీ విషయంలో మీరు వైఫల్యం చెందారని అంటే ఎవరైతే అధికారులు ఈ రకంగా చేస్తూ ఉన్నారో, ఇవాళ ఉదయం కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు స్వయంగా డిఐజీకి 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా రెస్పాండ్ అవ్వకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. ఈవెన్ స్థానిక ఎస్పీ గారిని కూడా నేను మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా వెళ్ళి కలిసి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంది ఈ ప్రభుత్వం మీద, రైతాంగం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ తాలూకా గోడు చెప్పుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు తగినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి పర్సనల్గా కలిసి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనంటే వాళ్ళు అడుగుతూ ఉన్నాం, మేము ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఒక్క బస్సు కానీ ఒక్క వ్యాన్ కానీ అంటే తరలించడం అని అంటే మేమేదో తరలిస్తే వచ్చినట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి మీరు ఎక్కడైనా మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టి తీసుకొచ్చినట్టు చూపించండి. ఎక్కడైనా స్వచ్ఛందంగా ఇవాళ తరలి వచ్చారు ఇక్కడికి. ఎందుకనంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు, గడిచినటువంటి 2 ఏళ్లలో రైతులు పడతా ఉన్నటువంటి బాధలు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం రైతుకి తోడుగా నిలిచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కష్టం వచ్చినప్పుడు ఇవాళ కష్టం వచ్చినటువంటి రైతుని చులకన చేసి అవహేళన చేసి ఈ ప్రభుత్వం మాట్లాడడం కాకుండా మీరు ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నియంత్రించాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇందాక అమరన్న చెప్పినట్టుగా దీని మీద అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం కానీ లేకపోతే చట్టాలని అనుసరించి మరి న్యాయపరమైనటువంటి పోరాటం కూడా అవసరమైతే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు మరి పుట్టేడు కష్టాలతో మరి పొగ రైతులు మరి బాధపడుతుంటే యావత్ భారతదేశం కూడా ఈ పొగ రైతుల వైపు చూసేలాగా మరి చాటి చెప్పిన పొగ రైతుల యొక్క గొంతుగా వాణి వినిపించిన మా ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పొగ రైతుల తరపున వైసీపీ నాయకుల కార్యకర్తల తరపున మరి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు పొగ రైతులు మరి పుట్టేడు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం. అలాంటి మెట్ట ప్రాంతంలో ఉన్న పొగ రైతులు, లక్షలాది మంది పొగ రైతులు కన్నీళ్లు కారుస్తుంటే మరి 3 ఎమ్మెల్యేలు, అప్లాండ్లో ఉన్న 3 ఎమ్మెల్యేలు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి 3 ఎమ్మెల్యేలు కనీసం రైతులంటే కనికారం లేదు, దయ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా రైతు కుటుంబాలే అనుకుంటా. అంటే ఒక రైతుల్ని కించపరిచి మాట్లాడడం అనేది సిగ్గుసేటు. అసలు రైతులే లేకపోతే ఈ రాజ్యమే లేదు, ఈ వ్యవస్థే లేదు, ఈ ప్రభుత్వమే లేదు. అలాంటి రైతుల్ని అగౌరవపరిచి వాళ్ళని ఒక బ్లేడ్ బ్యాచ్గా, గంజాయి బ్యాచ్గా, ఎందుకంటే ఎదటోని దొంగ అంటే పక్కనున్న దొంగ అలాగే ఉంటాడు. అలా ఈరోజు గంజాయి సాగు చేసేది, వ్యవసాయం చేసేది కూటమి నాయకులు విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఈరోజు గంజాయి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు గంజాయి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉంది. అదే నిజమైన నిక్కర్సైన రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. అందుకనే వాళ్ళ నోట్లో వాళ్ళు అన్నం తినేవాళ్ళు కాదు. ఒక రైతుని ఆ విధంగా మాట్లాడడం అనేది అన్నం తినే ప్రజాప్రతినిధులు కాదు వాళ్ళు. ఎందుకంటే ఆ ఒక రైతుని అంత నీచంగా, చులకనగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. బేషరతుగా ఆ 3 ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి. నిజంగా 3 ఎమ్మెల్యేల పరిస్థితి అంటే ఉలుకు లేదు పలుకు లేని 3 ఎమ్మెల్యేలు. ఒకడేమో వినడు, ఒకడేమో చూడడు, ఒకడేమో మాట్లాడలేడు. అలాంటి ప్రబుద్ధులు కలిసి ఈరోజు పొగ రైతుల కోసం హేళనగా మాట్లాడారు. రేపు జరిగే ఎన్నికల్లో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ, లేకపోతే రాబోయే ఎన్నికల్లో కానీ ఇదే రైతులు వాళ్ళకి చంపపెట్టలేక బుద్ధి చెప్తారు, గుణపాఠం నేర్పుతారు, ఈ కూటమి ప్రభుత్వం కూల్స్తారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాదరణ ఉంది, దేశంలోనే అత్యుత్తమైన ప్రజాదరణ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి సెక్యూరిటీ కల్పించడంలో మరి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈరోజు నైతిక బాధ్యత వహించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరగడానికి జరిగితే బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వందే. మరి ఆయన మీద కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ జరిగినా, భవిష్యత్తులో ఏం జరిగినా, ఏ పరిణామాలు జరిగినా కానీ ఈ కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మరి ఆయనకి భద్రత లేదు, ప్రజలకు భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు. మరి ఇలాంటి మరి దుష్ట పరిపాలన ఉంది. కాబట్టి ఇలాంటి భద్రత కల్పించడంలో విఫలమైన మరి కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామైన హోంమంత్రి అనిత గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.
పత్రికా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో అన్నదాత రోడ్లెక్కి తాను పెట్టిన పెట్టుబడి కూడా దక్కక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం. ఎప్పుడైతే అన్నదాత రోడ్డెక్కాడో అప్పుడే ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. ఇప్పటి నుంచి కాదు, గత 2 నెలలుగా ముఖ్యంగా పొగాకు రైతులు ఒంగోలు, నెల్లూరు, గిద్దలూరు, అలాగే పశ్చిమ గోదావరి ఈ జిల్లాల నుంచి రోడ్ల మీదే ఉన్నారు. 2 నెలల నుంచి రైతులు రోడ్లు ఎక్కినా సరే ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు, గిట్టుబాటు ధర కల్పించలేదు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ముద్దునిద్ర. రైతుల్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ఎంతసేపు అమరావతి అంటూ లక్షల కోట్లు అమరావతిలోని పెట్టుబడి పెట్టడం. చాలా దారుణమైన విషయం ఏంటంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకునేంత వరకు కూడా ఈ పొగాకు రైతులకి న్యాయం చేయటానికి ప్రభుత్వం ముందుకు రాల. చివరికి అన్న జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల తరపున నేను వస్తాను, దేవరపల్లి వస్తాను అని అన్నప్పుడు మాత్రం వాళ్ళు హడావుడిగా మంత్రాలు చేసి కేజీకి 20 రూపాయలు పెంచారు. ఈ 20 రూపాయలు పెంచడం వలన రైతుకి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం 460 రూపాయలు కేజీ, ఈ సంవత్సరం 175కి 150కి పడిపోయింది. మరి కనీసం గిట్టుబాటు ధర కావాలంటే కనీసం 300 కేజీకి ఉండాలి. దీనికి పరిష్కారం ఒకటే మార్కెట్ ధర 1000 కోట్లు రైతులకి ఇస్తే రైతులు ఈ సంవత్సరం గట్టెక్కుతారు, వాళ్ళు పెట్టుబడి వస్తుంది, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పరిష్కార దిశగా 1000 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకొని లేదా మార్కెట్ ధర పొందితే ఆటోమేటిక్గా దళారు వ్యవస్థ మధ్యలో నాశనం అయిపోద్ది, పొగాకు రైతు గట్టెక్కుతాడు. అది మానేసి ఒక 20 రూపాయలు పెంచాం అంటాం, హడావుడిగా పైగా దానికి తోడు బురద దాల్టం. ఇదంతా గత ప్రభుత్వం వైఫల్యం బురద దాల్టం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? మరి గత ప్రభుత్వ వైఫల్యం అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతవరకు అసలు పట్టించుకున్న దిక్కు లేదు. ఈ రైతులకు పరిష్కారం చూపించిన నాదుడు ఎవడో లేడు. విజనరీ ముఖ్యమంత్రి, ఆ విజనరీ ఏమైపోయాడో తెలియదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అంతేకాదు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దేవరపల్లి వస్తే ఆ హెలిప్యాడ్ దగ్గర ఒక్క పోలీసు లేరు. పోలీసు వ్యవస్థ మొత్తం నిద్రలోకి వెళ్ళిపోయింది. ఉన్న పోలీసులను తీసేశారు. అంటే ఏంటి దీని అర్థం? జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ ఏదన్నా జరగకూడని సంఘటన జరిగితే మళ్ళా దాన్ని కూడా విమర్శించటానికి ఆల్రెడీ ఇందాక మన నాయకులు చెప్తారు. ఇక్కడ నిన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇక్కడంతా పొగాకు రైతుల్ని గంజాయి బ్యాచ్గా, బ్లేడ్ బ్యాచ్గా వర్ణించారని చాలా దుర్మార్గం అండి. చాలా అలాంటి మాటలు ఒక ప్రజాప్రతినిధులు ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే రైతులను అవమానించే దిశ ఇది. చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఎవరికి మంచిది కాదు. దయచేసి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరేమో గంజాయి బ్యాచ్ అని లేకపోతే రైతుల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ, ఇలాగే ఉంటే ఈ రైతుల శాపనార్థాలు ఈ కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతాయని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.